డ్రగ్స్ కేసులో బాధితుల విచారణ ఇవాళ 10వ రోజుకు చేరింది. నిన్న హీరో రవితేజను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ అధికారులు నేడు అతని డ్రైవర్ శ్రీనివాసరావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని అబ్కారీ భవన్కు చేరుకుంటారు. రవితేజకు శ్రీనివాసరావే డ్రగ్స్ తెచ్చిచ్చేవాడని భావిస్తున్న సిట్ ప్రధానంగా ఆ కోణంలోనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్లో డ్రగ్స్ లింక్స్, కాల్విన్ జీషాన్తో పూరి బ్యాచ్కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించనున్నారు. టాప్ హీరో డ్రైవర్ సిట్ ముందు విచారణకు రావడం ఇదే తొలిసారి. డ్రగ్స్ లింకులపై శ్రీనివాసరావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు కొత్త ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కింగ్ పిన్ కాల్విన్ జీషాన్తో మీకు ఎన్నాళ్లుగా పరిచయం ఉంది? వీరిద్దరితో ఎలాంటి రిలేషన్ ఉంది? ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లలో కాల్విన్ డ్రగ్స్ సరఫరా చేసేవాడా? మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? రవితేజకు డ్రగ్స్ సరఫరా చేశారా? ఆయనతో కలిసి డ్రగ్స్ తీసుకునేవారా? పబ్స్, క్లబ్స్ నుంచి కొనుగోలు చేసేవారా? రవితేజ దగ్గర ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారు? షూటింగ్ లేని సమయంలో విదేశాల్లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు? పూరి బ్యాచ్లో ఎవరికైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? వారికి మీరు డ్రగ్స్ సరఫరా చేశారా? ఇలాంటి ప్రశ్నలు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావుపై సంధించనుంది సిట్ బృందం. టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న సిట్ ఇప్పటి వరకు 9 మందిని విచారించింది. పూరి నుంచి రవితేజ వరకు ఒక్కొక్కరిని ఒక్కో కోణంలో డ్రగ్స్ లింక్స్ పై కూపిలాగారు. టాలీవుడ్ కు డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి? డ్రగ్స్ కు ఎవరు బానిసయ్యారు? డ్రగ్స్ సరఫరా వెనుక ఎవరున్నారు? ఇలా డ్రగ్స్ మూలాలపై దృష్టి పెట్టి బాధితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు సిట్ అధికారులు. ఈ క్రమంలోనే నిన్న హీరో రవితేజను దాదాపు 10 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. సిట్ వేసిన ప్రశ్నలకు ముక్తసరిగానే సమాధానం ఇచ్చినా కొన్నింటికి మాత్రం సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలకు వెళ్తాను గానీ డ్రగ్స్ అలవాటు లేదని రవితేజ సిట్ అధికారులకు చెప్పారు. కాల్విన్ జీషాన్లతో తనకు సంబంధం లేదని తెలిపారు. తమ్ముడు భరత్ ప్రస్తావన వచ్చినప్పుడు అతడికి డ్రగ్స్ అలవాటు ఉందని, అతడి తీరు నచ్చకే కుటుంబానికి దూరం పెట్టామని చెప్పారు. నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి మా ప్రతినిధి కృప మరింత సమాచారం అందిస్తారు. కృప, ఇవాళ 10వ రోజు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు విచారణకు రాబోతున్నారు కదా, ఎన్నింటికి చేరుకోబోతున్నారు ఆయన? ఎస్, ఎప్పట్లానే అంటే సిట్ అధికారులు ప్రతి ఒక్కరికి చెప్పిన టైం 10 గంటలకు ఇక్కడికి రావాలని. ఇప్పటి వరకు అందరూ కూడా అలాగే వచ్చారు. ఈవెన్ రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు కూడా 10 గంటలకే సిట్ ఆఫీస్కి రావాలి అతను. సో 10 గంటల తర్వాత 10 గంటల 15 నిమిషాలకు 10:30 మధ్యలో సిట్ విచారణ స్టార్ట్ అవుతుంది. నిన్న రవితేజను 9 గంటల పాటు విచారించారు. రవితేజ 10 గంటల 3 నిమిషాలకు ఆఫీస్కి అంటే అబ్కారీ భవన్కి చేరుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత 7:30 గంటల వరకు కూడా అంటే రాత్రి 7:30 గంటల వరకు అతన్ని విచారించారు. అయితే ఆ విచారణలో కూడా డ్రైవర్ ప్రస్తావన వచ్చింది. శ్రీనివాసరావుతో మీరు డ్రగ్స్ తెప్పించుకునే వాళ్ళ, ఎందుకంటే జీసాన్ విచారణలో రవితేజ పేరు అలాగే డ్రైవర్ శ్రీనివాసరావు పేరు చెప్పాడని సిట్ అధికారుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం రవితేజను డ్రైవర్ గురించి కూడా క్వశ్చన్ చేశారు. అయితే అటువంటిది ఏం లేదు, డ్రగ్స్ తీసుకునే అలవాట్లేదని రవితేజ చెప్పారన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ రోజు డ్రైవర్ని మాత్రం ముఖ్యంగా కాల్విన్ అలాగే జీసాన్తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి మీరు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ, ఒకవేళ తీసుకుంటే ఎవరికి సరఫరా చేసేవాళ్ళు, జీసాన్తో ఇన్నిసార్లు అంటే కాల్ డేటాలో ఇన్నిసార్లు మీకు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది. సో ఇటువంటి ఆధారాలన్నీ కూడా రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు ముందు ప్రవేశపెట్టి సిట్ అధికారులు క్వశ్చన్ చేస్తారు. నిన్న రవితేజను క్వశ్చన్ చేసిన టైంలోనే సయ్యద్, అహ్మద్ అనే 2 వ్యక్తులను కూడా విచారించారు. రవితేజ విచారణ జరుగుతున్న సమయంలోనే వాళ్ళిద్దరిని కూడా విచారించారు. సో ఈ రోజు డ్రైవర్ని విచారిస్తున్న సమయంలో ఇంకెవరినైనా విచారిస్తారా, ఆ క్వశ్చన్స్ డ్రైవర్ని కూడా అడుగుతారా అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా కాల్విన్తో అలాగే జీసాన్తో ఉన్న సంబంధాలపై మీరు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, మీరు ఎప్పుడైనా అతన్ని కలిసారా, అంటే జీసాన్ను కలిసారా? ఎందుకంటే 6-7 ఏళ్ల నుండి రవితేజకు పరిచయం అని జీసాన్ చెప్పారు. అప్పటి నుండి కూడా అంటే రవితేజ దగ్గర డ్రైవర్గా ఇతనే ఉన్నాడు. సో అప్పటి నుండి కాల్విన్తో కానీ జీసాన్తో కానీ ఎటువంటి సంబంధాలు ఉండేవి, ఫోన్లో మాట్లాడితే ఏం మాట్లాడుకునే వాళ్ళు, తీసుకొచ్చిన తర్వాత డ్రగ్స్ ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఒకవేళ పార్టీలు జరుపుకునే సమయంలో ఎందుకంటే రవితేజతో పాటు ఇతను కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎటువంటి పార్టీలు జరిగేవి, ఆ పబ్లకు వెళ్లే వాళ్ళ, ఈవెంట్ మేనేజర్లు మీకు కూడా తెలుసా, లేకపోతే తెలిసినప్పుడు అక్కడ ఎటువంటి పార్టీల్లో ఏమన్నా
మాదక ద్రవ్యాలు సరఫరా జరిగేవా, ఎవరైనా తీసుకునే వాళ్ళ, ఇటువంటివన్నీ కూడా క్వశ్చన్ చేసే వీలుంది. 10 గంటలకు శ్రీనివాసరావు అంటే రవితేజ డ్రైవర్ ఇక్కడికి చేరుకోవాలి. ఆ తర్వాత విచారణ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్. అయితే ఇక్కడ ఏది హడావుడి లేదు. సో అంటే ఇంతకు ముందు వరకు సెలబ్రిటీలు కనుక ఏదో చిన్న చిన్న హడావుడి అయితే కనిపించేది. ఈ రోజు డ్రైవర్ వస్తున్నారు కాబట్టి ఒక ఆసక్తి అయితే ఉంది. అంటే ఏం చెప్తాడు, ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ప్రస్తుతానికి ఇక్కడైతే హడావుడి లేదు. 10 గంటలకైతే స్టార్ట్ అవుతుంది విచారణ. ఓవర్ టు స్టూడియో. రైట్ కృప.